హిమాలయ పర్వత సానువుల్లో హిందువుల పవిత్ర యాత్ర సందడి మొదలైంది. జూలై 3వ తేదీన తొలి బ్యాచ్ యాత్రికులు శ్రీనగర్ నుంచి బస్సుల్లో ఈ యాత్రకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆగస్టు 9వ తేదీ వరకు సాగే ఈ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆ దాడి నేపథ్యంలో యాత్రికుల భద్రత కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. యాత్ర మార్గంలో అడుగడుగునా డ్రోన్లు, హెలికాప్టర్లతో నిరంతరం నిఘా పెట్టారు. 50,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ యాత్రతో పర్యాటక రంగం తిరిగి గాడిన పడుతుందని గంపెడాశతో ఉన్నారు స్థానికులు. హిందువులు జరిపే పవిత్ర యాత్రల్లో అమర్నాథ్ ఒకటి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది అమర్నాథ్ క్షేత్రం. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. స్వామివారి దర్శనం కోసం ఎన్నో సవాళ్లతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న మొదలై ఆగస్టు 9 వరకు జరగనుంది. అమర్నాథ్ గుహకు చేరటానికి యాత్రికులు 2 మార్గాలు ఎంచుకుంటారు. ఒకటి పహల్గామ్ గుండా వెళ్లే సుదీర్ఘ మార్గం, అదే సంప్రదాయంగా భక్తులు వెళ్లే దారి. బాల్తాల్ గుండా సాగేది 2వ మార్గం. అమర్నాథ్ గుహ పర్వత శ్రేణుల్లో ఉంటుంది. శివదర్శనానికి మోటారు వాహనాల్లో వచ్చేవారికి పహల్గామ్ చివరి మజిలీ. అది పర్యాటక కేంద్రం కూడా. ఏప్రిల్ ఉగ్రదాడి తర్వాత పహల్గామ్కు రాకపోకలు నిలిపివేశారు. అక్కడి బైసరన్ పచ్చిక భూముల్లోనూ పర్యాటకుల సందడి కనిపించటం లేదు. పహల్గామ్ నుంచి అమర్నాథ్కు వెళ్లే రూటుకు సమాంతరంగా బైసరన్ ఉంది. ఈ మార్గాన్ని మూసివేసిన పహల్గామ్కు వెళ్లే దారిని మళ్లీ భక్తుల కోసం తెరిచారు. ఈ క్రమంలో ఈ ఏడాది అమర్నాథ్కు వెళ్లటానికి పహల్గామ్ మార్గాన్ని ఎంతమంది ఎంచుకుంటారు అనేది చూడాలి. కాగా గతంతో పోలిస్తే అమర్నాథ్ యాత్రికుల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 10% తగ్గాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనే ఇందుకు కారణమంటున్నారు. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్ పర్యాటకంపై పడింది. ఉగ్రదాడికి ముందు పహల్గామ్ భక్తులు, టూరిస్టులతో ఎంతో సందడిగా ఉండేది. పర్యాటకులు నిర్భయంగా విహరించేవారు. 24 ఏళ్ల క్రితం అమర్నాథ్ యాత్ర మార్గంలోని నవ్వాన్ బేస్ క్యాంపు మీద జరిగిన దాడిలో చాలామంది యాత్రికులు మరణించారు. అయినా అది యాత్రను కానీ, టూరిస్టు ప్రవాహాన్ని కానీ దెబ్బతీయలేకపోయింది. కాగా ఈసారి కూడా అమర్నాథ్ యాత్రపై దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పర్యాటకుల సంఖ్య పడిపోవడంతో ఈ రంగంపై ఆధారపడిన వారికి ఆదాయం పడిపోయింది. అమర్నాథ్ యాత్రతో పెరిగే భక్తుల సందడి తమను ఆదుకుంటుందని స్థానిక వ్యాపారులు ఆశిస్తున్నారు. కాగా యాత్రికుల భద్రత కోసం ముందుగానే చర్యలను చేపట్టాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ అమర్నాథ్ యాత్ర మార్గంలో హై అలర్ట్ కొనసాగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో యాత్రా నివాస్ నుంచి ఈ యాత్ర కొనసాగే ప్రాంతమంతా అత్యంత భద్రతను ఏర్పాటు చేశారు. ఉన్నత అధికారులు, పోలీస్, పారామిలిటరీ ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ మార్గంలో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ యాత్ర భద్రతపై ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర మార్గంలో బేస్ క్యాంపులు, సున్నితమైన ప్రాంతాల్లో దాదాపు 50,000 మందికి పైగా సైనికులను మోహరిస్తున్నారు. అలాగే డ్రోన్లు, హెలికాప్టర్లతో నిరంతర నిఘా కొనసాగించనున్నారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ మార్గం మొత్తం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. యాత్రికుల భద్రతే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. అమర్నాథ్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భద్రతా బలగాలు ఇప్పటికే 3D మ్యాపింగ్ నిర్వహించాయి. గుహలోకి వెళ్లే భక్తులు తిరిగి బయటికి వచ్చే మార్గాల వద్ద భద్రతను మదింపు చేస్తున్నారు. ఈ యాత్రలో యాత్రికుల భద్రత కోసం దాదాపు 50 కంపెనీలకు చెందిన పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపనున్నారు. పవిత్ర అమర్నాథ్ యాత్రకు హాజరయ్యే యాత్రికుల భద్రత దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే అన్ని మార్గాలను జూలై 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటిస్తూ కేంద్రపాలిత ప్రాంత హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలంలో డ్రోన్లు, బెలూన్లు, ఇతర విమానయాన సాధనాల వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. భద్రతాపరంగా అత్యంత సున్నితమైన ఈ యాత్ర నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తీవ్రవాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు అందాయి. యాత్రికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు భద్రతా దళాలు ఇటీవల ఆపరేషన్ శివను ప్రారంభించాయి. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్రికులకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా సుమారు 50,000 మంది పారామిలిటరీ సిబ్బంది జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి యాత్రా మార్గాల్లో ప్రతిరోజు రోడ్ ఓపెనింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. పవిత్ర యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది శ్రీ అమర్నాథ్ శరణ్ బోర్డు.
యాత్రకు వచ్చేవారు తప్పకుండా ముందుగా నిర్దేశించిన ప్రాంతాల నుంచి FRID కార్డును తీసుకోవాలి. ఈ కార్డు కోసం ఆధార్ వివరాలను తీసుకువెళ్లాలి. సురక్షితమైన యాత్ర కోసం ఎల్లవేళలా RFID కార్డును మెడలో ధరించాలి. ఈ కార్డు లేని వారిని అనుమతించరు. చలి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున వీలైనన్ని ఉన్ని దుస్తులు తీసుకువెళ్లాలి. గొడుగు, రెయిన్ కోట్, వాటర్ ప్రూఫ్ షూలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి. పాకెట్ నోట్లో పేరు, అడ్రస్, నంబర్లు లాంటివి రాసుకుని జేబులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఆధార్ కార్డ్, లైసెన్స్ వంటివి దగ్గర పెట్టుకోవాలి. యాత్ర వేళ చేయకూడని పనులు: ఆల్కహాల్, స్మోక్, కాఫీ తాగకూడదు. వార్నింగ్ నోటీసులు పెట్టిన చోట ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. చెప్పులు ధరించకూడదు. వీటి వల్ల కింద పడిపోయే అవకాశం ఉన్నందున ట్రెక్కింగ్ షూలు మాత్రమే ధరించాలి. యాత్ర సమయంలో షార్ట్ కట్ రూట్లో వెళ్లకూడదు. యాత్రలో పర్యావరణానికి హాని చేయకూడదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని రాష్ట్రం నిషేధించిన నేపథ్యంలో వినియోగించకూడదు.